అయితే ఏమంటావు అవని? కేసు విత్‌డ్రా చేసుకోనంటావా? అని శశిధర్ అడుగుతూ ఉంటాడు. మాయ అమ్మవారి ఆభరణాల విషయంలో పెద్ద తప్పు చేసింది. అలాంటి మాయ మారినట్టు మీ ముందు నటిస్తుంది. మాయ మారలేదు. మళ్ళీ ఏదో ఒక రోజు మాయ ట్రాప్‌లో మేము పడిపోయాము. మాయ మారలేదని మీరు నా దగ్గరికి వస్తారు అని చెప్పి అవని శశిధర్ మాధవిలకు చెప్తూ ఉంటుంది. నీ దగ్గరకు వచ్చాం కదా అని చెప్పి నువ్వు ఇంత బెట్టు చేస్తున్నావా? కాన్సిక్వెన్సెస్ వేరేలా ఉంటాయి అవని అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. ఏంటి బెదిరిస్తున్నారా? నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారా? నాకు ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మీరు ఏం చేసినా సరే అవని దగ్గర ఉన్న టాలెంట్కి అవనికి ఎక్కడో ఒక చోట ఉద్యోగం వస్తుంది. అంతగా కావాలంటే ఒకటో రెండో రోజులు ఏ చెట్టు కిందో గుడిసె వేసుకొని ఉంటాము అని చెప్పి ప్రసాదరావు శశిధర్ మాధవిలకు చెప్తూ ఉంటాడు. ఇంత చెప్తున్నా కూడా మా మాట వినట్లేదు కదా, ఇదే నీ ఫైనల్ డెసిషనా అవని అని శశిధర్ అంటూ ఉంటే, అవును ఇదే నా ఫైనల్ డెసిషన్ అని అవని చెప్పడంతో, మాధవి పద వెళ్దాం అని చెప్పి శశిధర్ మాధవిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు మాయ పోలీస్ స్టేషన్లో సెల్లో కూర్చొని ఉంటుంది. మా వాళ్ళు నాకు బెయిల్ రావటం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నారో లేదో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో మాంత్రికుడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తాడు. పోలీస్ స్టేషన్ బయట నుంచొని, మాయా నా శక్తులన్నింటినీ కోల్పోయాను, లేదంటే నేను అక్కడే ఉండి నిన్ను ఈ పోలీస్ స్టేషన్ నుంచి మాయం చేసేవాణ్ణి అని చెప్పి ఆ మాంత్రికుడు మనసులో అనుకుంటూ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళబోతూ ఉండగా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్, ఎవరయ్యా నువ్వు, ఏంటి, ఎవరు కావాలి నీకు అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను ద్వారపాలకుల్ని కలవటానికి వచ్చాను అని మాంత్రికుడు చెప్తూ ఉంటాడు. ప్లీజ్ దయచేసి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని మాంత్రికుడు అడుగుతూ ఉంటే, వెళ్ళు అని చెప్పి కానిస్టేబుల్స్ అంటారు. ఇతనేంటి ద్వారపాలకులు అంటున్నాడు, ఇతను ఎక్కడి నుంచి వచ్చి ఉంటాడు అని కానిస్టేబుల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మాంత్రికుడు ఎస్ఐ దగ్గరకు వెళ్ళి, నమస్కారం సార్ అని వినయంగా అంటూ ఉంటాడు. నమస్కారం, ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. మాయా మేడంని కలవటానికి వచ్చాను అని మాంత్రికుడు చెప్తూ ఉంటాడు. మాయా మేడమా, ఆవిడకు నీకు ఉన్న సంబంధం ఏంటి అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. సిటీ అవుట్స్కట్స్లో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో నేను పనిచేస్తున్నాను, ఆ కంపెనీలో గొడవ జరిగింది, ఆ గొడవ గురించి మాయా మేడంతో డిస్కస్ చేయడానికి వచ్చాను అని చెప్పి ఆ మాంత్రికుడు ఎస్ఐతో చెప్తూ ఉంటాడు. సరే 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈ 10 నిమిషాల్లో నువ్వు ఆ మాయతో మాట్లాడి వెళ్ళిపోవాలి అని ఎస్ఐ చెప్పడంతో, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి ఆ మాంత్రికుడు మాయ ఉన్న సెల్ దగ్గరకు వెళ్తాడు. మాయా లక్ష్యానికి దగ్గరగా ఉన్న సమయంలో ఆ అవని అక్షయలు అంతా కూడా నాశనం చేశారు. నేను నా శక్తుల్ని కోల్పోయాను, కానీ మళ్ళీ పూజలు మొదలుపెట్టాను, శక్తులను తిరిగి రాబట్టుకుంటాను. ఎండాకాలంలో చెట్లకు ఆకులు ఎలా అయితే రాలిపోతాయో అలానే ఆకులు రాలిపోయి మళ్ళీ చిగురిస్తాయి కదా, అలానే నేను కూడా మళ్ళీ శక్తులను తిరిగి సంపాదించుకుంటున్నాను. నువ్వు నేను ఒకటైతే మన లక్ష్యాన్ని చేరుకోగలం మాయా, నాతో చేతులు కలుపు అని స్వామి అడుగుతూ ఉంటాడు. అప్పుడు మాయ స్వామి వైపు చూస్తూ, నేను మారిపోయానని ఎవరు చెప్పారు? వేదవతి కుటుంబాన్ని, నా పెంచిన పేరెంట్స్ని నమ్మించటం కోసం మారిపోయినట్టు నటిస్తున్నాను, లేదంటే వాళ్ళు నా గురించి ఇంకా లోతుగా ఆరా తీసి నాకు ఎక్కడ లేని శిక్షలు వేస్తారు. అందుకే వాళ్ళను నమ్మించడం కోసమే నేను మారిపోయినట్టు నటించాను. నేను మారలేదు. ఆ అవని అక్షయలను అంతం చేస్తాను, త్వరలోనే బయటికి వస్తాను, ఈలోగా నువ్వు శక్తుల్ని సంపాదించుకో అని మాయ మాంత్రికుడికి చెప్తూ ఉంటుంది. శబాష్ మాయ అని చెప్పి మాంత్రికుడు చెప్తూ ఉంటాడు. ఆ అమ్మవారి అంతం కూడా చెయ్యాలి అని చెప్పి మాంత్రికుడు చెప్తూ ఉంటే, ఆ అవని అక్షయ అమ్మవారు అంతం చేయడం కోసమే నేను త్వరలో బయటికి వస్తాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. సరే మాయా, నేను బయలుదేరుతాను అని చెప్పి స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు ప్రసాదరావు బయట కూర్చొని వేదవతి వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే అవని అక్షయ ప్రసాదరావు భోజనం చేయడానికి అన్నిటినీ కూడా బయటికి తీసుకొని వస్తారు. మావయ్య డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయొచ్చు కదా, ఎందుకు ఇక్కడ బయట పెట్టమంటున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఆరు బయట వెన్నెల్లో కూర్చొని భోజనం చేసి చాలా రోజులైందమ్మా, నాకు ఆరు బయట కూర్చొని భోజనం తినాలనిపించింది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నిజమా తాతయ్య, ఇంకేదైనా కారణం ఉందా అని అక్షయ అడుగుతూ ఉంటే, నిజం అనుకుంటే నిజం, అబద్ధం అనుకుంటే అబద్ధం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. చెప్పండి తాతయ్య, మీరు ఎందుకు బయట కూర్చొని భోజనం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. చెప్తానమ్మా, ఎదురింట్లో ఉన్నవాళ్ళు మనల్ని చూడాలి,
అందుకే నేను ఇలా బయట కూర్చొని భోజనం చేస్తున్నాను. నేను ఎంత సంతోషంగా ఉన్నానో వాళ్ళు చూడాలి అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అమ్మ అవని వడ్డించమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటే అవని అక్షయ ఇద్దరూ కలిసి ప్రసాదరావుకి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటారు. మావయ్య మీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ, లాలీపాప్స్, ఫిష్ ఫ్రై ఇంకా మునక్కాయ కూర చేశాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక ప్రసాదరావు భోజనం ప్లేట్ వైపు చూస్తూ వేదవతి వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వస్తారు. అబ్బా బిర్యానీ ఎంత బాగుందమ్మా అవని, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఈరోజు మళ్ళీ నేను కడుపు నిండా తింటాననిపిస్తుంది అని చెప్పి ప్రసాదరావు అవనితో అంటూ ఉంటాడు. ఏంటి నాన్న అంత పెద్దగా మాట్లాడుతున్నాడు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏముంది మనమంతా వినాలనే మామయ్య గారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అయినా వాళ్ళని చూడాల్సిన అవసరం మనకేంటి, లోపలికి వెళ్దారండి అని శ్రీకర్ అంటూ ఉంటాడు. మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని వేదవతి అంటూ ఉంటే అందరం కలిసే లోపలికి వెళ్దాం అని చెప్పి నిహారిక అంటుంది. ఇక వేదవతి వాళ్ళు అవని ఇంటి వైపు చూస్తూ ఉంటారు. ఇక అవని ప్రసాదరావు తింటూ ఉంటే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అవని కావాలనే మామయ్యకు ఆరు బయట అన్నం పెట్టింది, మనమంతా చూసి కుళ్ళుకోవాలని కదత్తయ్య అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అవును నిహారిక నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. ఇక ప్రసాదరావు భోజనం తినుకుంటూ అమ్మా అవని ఈ చికెన్ లాలీపాప్స్ ఉన్నాయే చాలా రుచిగా ఉన్నాయమ్మా, ఇంకా కొర్రమేను చేప ఇంకా రుచిగా ఉంది. అసలు ఇలాంటి భోజనం తిని ఎన్ని రోజులైందో, నేను నిజంగా నీ చేతి వంట తింటున్నందుకు అదృష్టవంతుడిని అనుకోవాలమ్మా. ఇన్ని రోజులు తిన్నానంటే తిన్నాను, ఉన్నానంటే ఉన్నాను అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే పెద్దిరాజు వేదవతి ఇంట్లో నుంచి మావయ్య గారు ఏమేమి వంటలు చేసింది అవని అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏమేమి అంటావేంటి పెద్దిరాజు, చికెన్ లాలీపాప్స్, కొర్రమేను చేపలు, బిర్యానీ ఇంకా మునక్కాడ కూర అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఏమయ్యా పెద్దిరాజు అసలు వంటలున్నాయి మామూలుగా లేవు అని ప్రసాదరావు అంటూ ఉంటే, మామయ్య గారు ఇన్ని రోజులు తిన్న వంట అంతా కూడా వృధా వంటేనా, అవని చేతి వంట చాలా బాగుందా, మీరు అక్కడ చెప్తుంటే నాకు ఇక్కడ నోరు ఊరిపోతుంది, నేను కూడా అక్కడికే వస్తాను అని చెప్పి పెద్దిరాజు ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా, బావా ఆగు, రేపటి పేపర్లో బావను చంపిన బామ్మర్ది అనే హెడ్లైన్స్ రాకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. చిచ్చి ఏం జన్మో ఏంటో, ఎక్కడా ప్రశాంతంగా ఉండటానికి కూడా లేకుండా పోయింది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అమ్మ అవని త్వరలోనే నేను కూడా నీ ఇంటికి రావటానికి సిద్ధంగా ఉన్నాను, నాకు కూడా అలాంటి వంటలన్నీ చేసి పెట్టాలి. గతంలో నువ్వు చేసిన లాలీపప్పుల కోసం ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగేది, కృష్ణబాబు నేను పెద్ద యుద్ధం చేసేవాళ్ళం, నీకు గుర్తుందా అని చెప్పి పెద్దిరాజు వేదవతి ఇంట్లో నుంచి అవని ఇంట్లోకి వినిపించేలా అరుస్తూ ఉంటాడు. మీరంతా దురదృష్టవంతులు, నేను అదృష్టవంతుణ్ణి, అందుకే అవని చేతి వంట తింటున్నాను అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నానా అతి చేస్తున్నట్టు అనిపిస్తుందే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవునరా అతే చేస్తున్నాడు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. మనం ఇలా చూస్తూ ఉంటే వాళ్ళు కావాలని మనకు వినిపించాలని అంత పెద్ద పెద్దగా మాట్లాడుకుంటూ మన ఎదురుగా కూర్చొని తింటూ ఊరిస్తున్నారు, లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అందరూ కూడా లోపలికి వెళ్తూ ఉంటే, అమ్మా అవని నేను వస్తున్నాను అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే, నోరు మూసుకొని లోపలికి నడు అని వసంత అంటూ ఉంటుంది. నీ అమ్మ కడుపు కాల, పదవే పద వస్తున్నాను అని చెప్పి పెద్దిరాజు వసంతను అనుకుంటూ లోపలికి వెళ్తాడు. అవని కావాలనే ఇదంతా చేస్తుంది అని వేదవతి అంటూ ఉంటే, అవునమ్మా ఈ మధ్య అవని నా విషయంలో కూడా అలానే ప్రవర్తించింది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. మావయ్య ఎందుకు మావయ్య వాళ్ళను రెచ్చగొడుతున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. వాళ్ళు రెచ్చిపోవాలమ్మా, నేను ఎంత సంతోషంగా ఉన్నానో వాళ్ళు చూడాలి, కుళ్ళుకోవాలి, అందుకే ఇదంతా చేస్తున్నాను అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. రండమ్మా మీరు కూడా రండి, భోజనానికి కూర్చోండి, అందరం కలిసి తిందాం అని ప్రసాదరావు అంటూ ఉంటే, ముందు మీరు కడుపు నిండా తినండి మావయ్య, తర్వాత మేము తింటాము అని చెప్పి అవని అంటుంది. ఇక ప్రసాదరావు కడుపు నిండా భోజనం చేస్తూ ఉంటాడు. తాతయ్య మీరు ఇప్పుడు బయట ఎందుకు కూర్చొని భోజనం తినాలన్నారో నాకు అర్థమైపోయింది అని అక్షయ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు కృష్ణబాబు ఇంట్లో నుంచి ప్లేట్ పట్టుకొని బయటకు వచ్చి, అవని ఇంట్లో ఈరోజు చికెన్ లాలీపాప్లంట, కొర్రమేను చేపల పులుసు అంట, ఇంకా చెప్పాలంటే చికెన్ బిర్యానీ అంట. అబ్బా కృష్ణ నువ్వు నిజంగా అదృష్టవంతుడు వేరా, వెళ్ళి అవనిని అడిగి 2 ముక్కలు తెచ్చుకుందు పదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక కృష్ణబాబు అలా మనసులో అనుకుంటూ అవని ఇంటి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా, కృష్ణ కృష్ణ అని చెప్పి నిహారిక పిలుస్తూ ఉంటుంది. చిచ్చి నాకు అదృష్టం అనుకుంటే దురదృష్టం వెంటాడుతున్నట్టుంది అని కృష్ణబాబు మనసులో అనుకొని లోపలికి వెళ్తాడు. ఇక మరోవైపు పల్లెటూరు నుంచి ఒక భార్యాభర్త వచ్చి అమ్మగారు అమ్మగారు అని చెప్పి పిలుస్తూ ఉంటే, కృష్ణబాబు నిహారిక బయటకు వచ్చి ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారు.
అమ్మగారు అయ్యగారు ఇంట్లో లేరా అని పల్లెటూరి వాళ్ళు అడుగుతూ ఉంటారు. పనేంటో చెప్పండి అని వసంత అడుగుతూ ఉంటుంది. అప్పుడే వేదవతి బయటికి వస్తుంది. అమ్మగారు బాగున్నారా అని చెప్పి పల్లెటూరి వాళ్ళు అడుగుతూ ఉంటారు. నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. మేము కూడా బాగున్నామమ్మా అని చెప్పి పల్లెటూరి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటి సడన్గా ఇలా వచ్చారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అమ్మాయికి అబ్బాయికి కొత్తగా పెళ్ళయిందమ్మా, వీళ్ళిద్దరిని మీరు అయ్యగారు ఆశీర్వదిస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది, అందుకే మీ దగ్గరికి తీసుకొని వచ్చామమ్మా అని చెప్పి పల్లెటూరి వాళ్ళు వేదవతికి చెప్తూ ఉంటారు. ఎన్నో ఉమ్మడి కుటుంబాలను చూసాము, అసలైన ఉమ్మడి కుటుంబం అంటే ఇదే. ఈ ఇంట్లో కోడళ్ళు ఆడపడుచులు అందరూ కూడా కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉంటారు. పెద్దమ్మగారు పెద్దయ్య గారు ఎన్ని గొడవలు వచ్చినా కూడా గొడవల్ని చక్కబెట్టుకుంటూ కాపురాన్ని మంచి దావలో నడిపించుకుంటున్నారు. అలాంటి వాళ్ళ ఆశీర్వాదం మీకు ఉండాలి. పెద్దమ్మగారు అయ్యగారు ఎక్కడా అని పల్లెటూరు వాళ్ళు అడుగుతూ ఉంటారు. వేదవతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మీరు కొద్ది రోజులుగా పల్లెటూరులో ఉండట్లేదా ఏంటి అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు. అవును, మేము పనుల మీద దుబాయ్ వెళ్ళాము, పెళ్ళని వచ్చాము అని చెప్పి పల్లెటూరు వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే ఈ ఇంటి విషయం తెలియక మీరు ఇలా వచ్చినట్టున్నారు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకేం అర్థం కావట్లేదు అని పల్లెటూరు వాళ్ళు అంటూ ఉంటారు. మా బావ అప్పుడప్పుడు అలానే మాట్లాడుతూ ఉంటాడులేండి, మా బావ మాటలను మీరు పట్టించుకోకండి, నాన్నగారు ఇంట్లో లేరు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అయ్యగారు వచ్చే వరకు ఉండైనా సరే మేము ఆశీర్వాదం తీసుకునే వెళ్తాము అని పల్లెటూరి వాళ్ళు అంటూ ఉంటే, నాన్నగారు రావటానికి సమయం పడుతుంది, కాస్త అర్థం చేసుకోండి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే, ఎంత సమయమైనా సరే మేము వెయిట్ చేస్తాము, పెద్దయ్య గారు వచ్చిన తర్వాతే ఆశీర్వాదం తీసుకొని వెళ్తాము, ప్లీజ్ దయచేసి కాదనకండి, మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి పల్లెటూరి వాళ్ళు వేదవతిని అడుగుతూ ఉంటారు. మీరు ఇంతలా అంటున్నారు కాబట్టి నేను కూడా కాదనలేకపోతున్నాను. సరే అయ్యగారికి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటాను, మీరు లోపలికి రండి అని చెప్పి వేదవతి పల్లెటూరి వాళ్ళని తీసుకుని లోపలికి వెళ్తుంది. కూర్చోండి కూర్చోండి అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్ పల్లెటూరి వాళ్ళకు మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇక వేదవతి టెన్షన్ పడుతూ ఇంట్లోకి వెళ్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.